యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాభివందనాలు. గడిచిన దినమున మనలను కాసి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. మీ కొరకు, మీ క్షేమం కొరకు, మీ కుటుంబ అభివృద్ధి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. అనుదిన ప్రార్థనలో ఏకీభవించండి. విద్యార్థులు 10th మరియు ఇంటర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు తండ్రి. వారందరూ కూడా మంచి జ్ఞానాన్ని, తెలివిని దయచేయండి. వారందరూ కూడా మంచిగా పరీక్షలో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తును ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే ఈ రోజంతయు చేసే ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి. ఎంతమంది బిడ్డలు పనుల నిమిత్తం గల్ఫ్ దేశాల్లో జీవిస్తూ ఉన్నారు. వారందరూ కూడా మంచి పని దయచేయండి. అలాగే డ్రైవింగ్ చేసే బిడ్డలు ఎంతోమంది చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండండి. గమ్యాన్ని చేర్చండి. అలాగే చాలామంది ఆరోగ్యం బాలేక ఇబ్బంది పడుతున్నారు. వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి శీఘ్రంపుని దయచేయండి. కుటుంబ కలహాలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా నెమ్మదిని కలుగజేయండి. సంతానం లేక ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డల కొరకు వేసి చూస్తున్నారో వారందరూ కూడా బిడ్డలను అనుగ్రహించండి. రైతులు వ్యవసాయం చేసే విషయంలో వారికి మంచి శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వండి. వారు చేసే వ్యవసాయంలో అధిక దిగుబడులతో వారి కుటుంబాలను పోషించే విధంగా సహాయం చేయండి. డాక్టర్లు ఎంతో తెలివితో వైద్యం చేస్తున్నారు. వారికి మంచి జ్ఞానాన్ని, తెలివినివ్వండి. పేషెంట్స్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి సహాయం చేయండి. అలాగే దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్లు రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉన్నారు. వారందరూ కూడా మంచి జ్ఞానాన్ని, తెలివినివ్వండి ప్రభువా. నాయకులు, అధికారులకు మంచి ఆలోచన దయచేయండి. పరిపాలనా విధానంలో మంచిగా పరిపాలించి ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా ఆర్థిక సహాయం అందేలాగా చేయండి. చాలామంది స్కూల్, కాలేజ్ విద్యార్థులు ఫీజులు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ కూడా ధన సహాయం అందేలాగా చేయండి. అన్ని రకాల వర్కులు చేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్, అలాగే ప్లంబింగ్ వర్క్స్, పారిశుద్ధ కార్మికులు, అలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలు వారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వారు చేసే పనిలో మీరు తోడుగా ఉండండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి యొక్క కుటుంబాలను పోషించుకునేలాగా వారికి సహాయం చేయండి. చేసే పనిలో మంచి చేదోడు వాదోడుగా ఉండండి. ఎటువంటి ఇరుకులు, ఇబ్బంది లేకుండా వారందరికి కూడా సహాయం చేయండి. ఎవరైతే సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా
సొంత గృహాలను దయచేయండి. చాలామంది అనేక రకాల ఇబ్బందులతో గురవుతున్నారు. వారందరూ కూడా మంచి శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రభువా, ఈ ఉదయకాలం వారు చేసే పనులలో, ప్రయాణాలలో మీరే తోడుగా ఉండండి. గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి. వ్యాధిగ్రస్తులను మీరు ఈ ఉదయకాలం ముట్టండి, వారికి స్వస్థత కలగజేయండి. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆమేన్.